హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ యూజ్ అయ్యే, ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే ఒక అద్భుతమైన ఆపర్చునిటీని తీసుకొచ్చానండి. సో, అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ఈ బిజినెస్ అనేది పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం ఎలా అయినా చేసుకోవచ్చు. డబ్బు సంపాదించాలి అనుకునే వాళ్ళకి ఇదొక సువర్ణ అవకాశం అండి. మీ పని, మీ వ్యాపారం చేసుకుంటూ రోజుకు ఒక గంట పని చేసుకుంటే చాలు. గృహిణులు అంటే హౌస్ వైఫ్స్, నిరుద్యోగులు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్, చిరుద్యోగులు, చాలా జీతంతో బాధపడుతున్న వారు అండ్ రిటైర్డ్ అయిన వారు అందరికీ మన బిజినెస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మన కంపెనీ కేంద్ర ప్రభుత్వంచే ఆమోదించబడిన కంపెనీ అండి. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న కంపెనీ. సో, ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే లైఫ్ టైం ఆదాయం ఇచ్చే అవకాశం ఈ బిజినెస్‌లో ఉంది. ఈ విషయం మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేశారంటే మీరు ఒక మంచి పాయింట్స్ మిస్ అవుతారు. మీకు అర్థం అవ్వకపోవచ్చు. అందుకోసమే స్కిప్ చేయకుండా చూడమని చెప్తున్నాను. మీకున్న డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి అండ్ ఒక 20 మినిట్స్ వినండి. శ్రీకరైల్ మన కంపెనీ పేరు. అలాగే మన కంపెనీ ఎండీ గారండి. ఎండీ గారి గురించి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే అనొచ్చు. కొన్ని లక్షల కుటుంబాలని బాగు చేయడానికి తనకున్న నాలెడ్జ్‌తో, తనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో ది బెస్ట్‌గా తీసుకురావడం జరిగింది. అండ్ మన ఎండీ గారి విజన్ ఏంటి అంటే, ప్రతి ఒక్క బీదవాడి దగ్గరికి మన కంపెనీ వెళ్ళాలి. ప్రతి ఒక్క బీదవాడు ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే తన విషన్ అండి. అండ్ మిషన్ ఏంటి అంటే, మనకిస్తున్న ప్రోడక్ట్ మన కంపెనీ డైమండ్ ప్రోడక్ట్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుందండి. సో, దీని గురించి నేను నెక్స్ట్ స్లైడ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను, వినండి. అండ్ మన కంపెనీ 2021 ఆగస్ట్ 2న స్టార్ట్ చేశారు. మన హెడ్ ఆఫీసు కొడంగలూరు, త్రిశూర్ కాలనీలో కేరళలో ఉంటుంది. మన కంపెనీ మేనేజర్ గారు రాజన్ కరైల్ గారండి. కరైల్ అనేది వాళ్ళ ఇంటి పేరు. సో, ఎవరు ఇంటి పేరుకి ముగ్గు పెట్టుకోవాలనుకోరు కదండి. ఎప్పుడు ఇంటికి మంచి గౌరవం ఉండాలని కోరుకుంటారు. నెక్స్ట్ మన కంపెనీ 11 ఇయర్స్‌గా సక్సెస్ఫుల్‌గా రన్ అవుతుంది. మన కంపెనీకి 23 ఇయర్స్ లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉందండి. సో, లీగల్ విషయానికి వచ్చినట్లయితే, ఎవరికైనా మన కాన్సెప్ట్ గురించి చెప్పినట్లయితే అది లీగల్ పరంగా ఉందా అని ఫస్ట్ మాట వస్తుంది. ఆ తర్వాతే ప్రోడక్ట్ ఏంటి, ఆ తర్వాత ప్లాన్ ఏంటి, డబ్బులు ఎలా వస్తాయి. ఫస్ట్ వచ్చేది లీగల్, తర్వాత ప్రోడక్ట్, తర్వాత డబ్బులు ఎలా వస్తాయని అడుగుతారు కదా. మన కంపెనీ కూడా 100% లీగల్ పరంగానే ఉంది. కార్పొరేషన్ సర్టిఫికేట్, దాంతోపాటు మున్సిపాలిటీ లైసెన్స్, అలాగే మన కంపెనీకి సంబంధించిన పాన్ కార్డు కూడా మన కంపెనీ మనకు చూపిస్తుంది. సో, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ 100% లీగల్ అని చెప్తుంది గవర్నమెంట్. సో, సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫుల్గా సపోర్ట్ చేస్తుంది కాబట్టి హ్యాపీగా ఈ బిజినెస్ మనము చేసుకోవచ్చు అనమాట. సో, ఇక్కడికి వచ్చినట్లయితే నేను స్టార్టింగ్లో చెప్పాను, మన కంపెనీ మనకు ఒక డైమండ్ ప్రోడక్ట్ ఇస్తుంది అండ్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తుంది అని చెప్పాను. దానికి సంబంధించి 4cc కూడా మనకి ప్రూఫ్ చూపిస్తుంది మన కంపెనీ. 4cc అంటే డైమండ్ సంబంధించిన క్లారిటీ, కలరు, క్యారెక్టర్ వెయిట్, కటింగు ఈ దేంతో ముడిపడి ఉన్నది అనేసి మన కంపెనీ మనకి చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలా చూసినట్లయితే జిఎస్టీ ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది, ఐజీఐ సర్టిఫికేట్ ఉంది, అలాగే మనీ బ్యాక్ కార్డు కూడా ఇస్తుంది మన కంపెనీ. మనం ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత మీరు ఒక 10 ఇయర్స్ వాడుకొని 11th ఇయర్లో మాకు వద్దు ఈ ప్రోడక్ట్ అనుకుంటే మీరు కంపెనీకి రిటర్న్ చేసి మనీ క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. అలాంటి అవకాశం కూడా మన కంపెనీ మనకు కల్పిస్తుందండి. నెక్స్ట్ డ్రీమ్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కళ ఉంటుంది. డ్రీమ్స్ అంటే కూడా కొంచెం చదువు లేని వాళ్ళకి అర్థం కాకపోతే బాగా తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తప్పుగా అనుకోకండి. కొంతమందికి కళలు ఉంటాయి. ఎలాంటివంటే ఎగ్జాంపుల్ ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అంతే, అంతకంటే పెద్ద డ్రీమ్ ఉండదు కొంతమందికి. కొంతమందికి ఏంటంటే నా బ్యాంక్ బ్యాలెన్స్ అస్సలు నీళ్ళు అవ్వద్దు, అస్సలు ఖాళీ అవ్వద్దు, నేను ఎంత యూజ్ చేసినా ఎంత వాడుకున్నా కూడా వస్తూనే ఉండాలి. ఇలాంటి డ్రీమ్స్ కూడా చాలామందికి ఉంటుంది. అలాగే లగ్జరీ కార్ తీసుకోవాలి. కార్ ఒకటే కాదండి, చాలా ఉంటాయి లగ్జరీ అంటే. మంచి జ్యువెలరీ కావాలని, మంచి శారీస్ కావాలని, ఇట్లా బెస్ట్ లైఫ్ ఫ్యామిలీకి ఇవ్వాలని, ఇలాంటి ప్రతి ఒక్కటి కలనే అంటాం. ఈ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవాలంటే మనం జాబ్లో 50%, 45%, 50% మనం అచీవ్ చేయలేము. 100కి 1000% ఈ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే వన్ అండ్ ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ అండి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా మనం తెలుసుకోగలిగితే మనకంటే మించిన వాళ్ళు ఎవరు ఉండరండి ఇక్కడ.
ఎందుకంటే మనందరికీ తెలుసు సక్సెస్ అయిన పర్సన్స్ తీసుకోండి బిజినెస్. ఎవరు సక్సెస్ అయ్యారు అంటే ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు అంటే అది బిజినెస్ వల్లనే వచ్చింది. జాబ్ చేసే పర్సన్ ఐఎమ్ వెల్ సెటెడ్, మేము ఫ్యామిలీ వెల్ సెటెడ్ అని చెప్పమనండి అస్సలు చెప్పలేరు. అదే బిజినెస్ చేసే వ్యక్తిని అడగండి, నా ఫ్యామిలీ వెల్ సెటిల్డ్, నేను లేకపోయినా నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అని చెప్పమనండి 100% నిద్రలే పడినా చెప్తారు. సో అంత మంచి బెస్ట్ కాన్సెప్ట్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. కొంతమందికి హ్యాపీ లైఫ్, ఫారెన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయాలని ఉంటుంది, బయట దేశాలకు వెళ్ళాలి, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, చాలా డ్రీమ్స్ ఉన్నాయండి. ఒక్కొక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక కళ ఉంటుంది కదా. అలాంటి కళని ఏదున్నా కూడా 100% మన కంపెనీ అచీవ్ చేయొచ్చు. సో మన కంపెనీ 2,55,960 గల విలువ గల డైమండ్ ఆర్నమెంట్స్ ఇక్కడ స్మార్ట్ వర్క్ చేసుకుంటూ సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటూ ఫ్రీగా తీసుకొచ్చి ఉంటుంది. అది ఎలా అనేది నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వీక్లీ ఇన్కమ్ అండి, వారం వారం డబ్బు సంపాదించుకోవచ్చు. వారానికి 40,000 రూపాయల నుంచి 1,20,000 వరకు సంపాదించుకునే అవకాశము ఈ బిజినెస్లో ఉందన్నమాట. సో ఇక్కడ జాయినింగ్ ఎంట్రీ ప్రాసెస్ ఏంటి అంటే, మీరు ఒక కస్టమర్గా ఇక్కడ 2,200 రూపీస్ డౌన్ పేమెంట్ చేయాలి నో స్పిన్ కోసం. సో అది ఎలా అంటే, ఎప్పుడైతే మీరు 2,200 రూపీస్ పే చేశారో నో స్పిన్కి, అప్పుడు మీకు కంపెనీ సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ప్రమోట్ చేసి ఐడి ఇస్తుంది అనమాట. మీకు ఒక ఐడి నెంబరు, పాస్వర్డ్ ఇస్తుంది. దీని ద్వారా మీరు టీమ్ డెవలప్ చేసుకుంటూ వీక్లీ 40,000 ఎర్న్ చేసుకోవచ్చు ఈ బిజినెస్లో. వారానికి 40,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అంటున్నారు కదా. సో అలా అయినట్లయితే మేము ఎంతమందిని తీసుకురావాలో అన్న డౌట్ ఉంటుంది. సో ఇక్కడ చాలామంది అవసరం లేదండి, ఒక్కొక్కరు ఇద్దరిని తీసుకొచ్చినా చాలు, మనం షార్ట్ టైంలో 40,000కి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ మనకి వర్క్ ఏంటి, మనకు కావాల్సింది వర్క్. ఈ వర్క్ ఏం చేయాలి, మాకు డబ్బులు ఎలా వస్తాయి, ఈ 2 పాయింట్లు చెప్పండి. రిమైనింగ్ మాకు ఏది వద్దు అంటారా? సో ఫస్ట్ పాయింట్ చెప్తాను. ఇక్కడ మన కంపెనీలో 4 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్తుంది. 4 రకాల ఆదాయాలు మనకి కంపెనీ ఇస్తుంది. అయ్యో 4 ఇస్తున్నారు కదా, మేము ఎంత వర్క్ చేయాలో అన్న డౌట్ వస్తుంది కొంతమందికి. ఇక్కడ మీరు జస్ట్ ఒక్క ఇన్కమ్కి మాత్రమే వర్క్ చేస్తారు. రిమైనింగ్ 3 ఇన్కమ్స్ కూడా ఆటోమేటిక్గా మనకి యాడ్ అవుతూనే ఉంటాయండి. మనం కష్టపడుతున్నామని కంపెనీయే మనల్ని గుర్తించి ఇంకొంచెం ముందుకు పంపిస్తే ఇంకొంచెం ఎక్కువ కష్టపడతారు, ఇంకొంచెం ముందుకు పంపించామంటే ఇంకాస్త వాళ్ళు సక్సెస్ అవుతారని ఆలోచించి మిగతా 3 ఇన్కమ్స్ కూడా మనకి ఆటోమేటిక్గా యాడ్ అవుతుంటాయి. అంటే మనం మళ్ళీ ఎక్స్ట్రాగా వర్క్ చేయాల్సిన అవసరమే లేదు. అది ఎలా అనేది కూడా నేను స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన ఇన్కమ్ వచ్చేసి సిల్వర్ ఇన్కమ్, గోల్డ్, థర్డ్ ఇన్కమ్ డిజైర్, ఫోర్త్ ఇన్కమ్ డ్రీమ్, కళ. చూసారా, ఇక్కడ ఎవరి కళ ఉంటుందో ఈ కష్టాలలో, ఈ బిజినెస్ ప్రాసెస్లలో కళలు కనడం కూడా మర్చిపోతారేమో, ఎందుకంటే అది మనకి జరగవులే అని అనుకుంటుంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఒక డ్రీమ్ అనేది ఉంది. ప్రతి పర్సన్ కూడా డ్రీమ్ ఖచ్చితంగా కళ కనాలి, అది నెరవేర్చుకోవాలి. ఇది మళ్ళీ గుర్తు చేయడానికేమో మనకి లాస్ట్లో మళ్ళీ డ్రీమ్ అని పెట్టారు. సో ఇక్కడ నో స్పిన్ ముక్కు పుడక 8,220 రూపాయలు ఒకేసారి మొత్తం కట్టేయాలా అంటే లేదని చెప్తాం. 100% మనం ఒకేసారి మనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎలా తీసుకోవాలి? సో ముక్కు పుడక అంటున్నారు, డైమండ్ అంటున్నారు, ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్, మేము ఇంత డబ్బులు కట్టలేను, నెక్స్ట్ ఏంటి? సింపుల్ అండి. ఇక్కడ మనం జస్ట్ 2,200 రూపీస్తో మనం ఇక్కడ ప్రోడక్ట్ అనేది జస్ట్ బుక్ చేసుకుంటాం. బుక్ చేసుకోవడం అంటే ఏంటి, ఇప్పుడు చాలామందికి తెలుసు అమెజాన్, ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా జొమాటో, ఇలా చాలా ఉంటాయి, ఫుడ్ సంబంధించి కూడా చాలా ఉంటాయి. సో చేతిలో ఫోన్ లేని పర్సన్స్ ఎవరు లేరు ఇప్పుడు. చిన్న పిల్లలతో సహా ఫోన్ యూస్ చేస్తున్నారు కదా. సో అక్కడ మనం ఏం చేస్తాము, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటంటే ఒక అమెజాన్లో ప్రోడక్ట్ బుక్ చేసుకున్నామంటే ఖచ్చితంగా దాన్ని బుక్ చేసుకోవడం అంటాం కదా. సో క్యాష్ ఆన్ డెలివరీ లేదంటే అలాగే యూపీఐలో కట్టడం ఇలా చేస్తుంటాం. అక్కడ మనకి ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మనీ వస్తుందంటే నో 100% రాదని చెప్తాం. పోనీ ఆ ప్రోడక్ట్ని తీసుకొని ఎవరికైనా రిఫర్ చేస్తాం. అంటే అమెజాన్లో ఈ ప్రోడక్ట్ తీసుకున్నాను చాలా బాగుంది అండ్ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికైనా చెప్పినా కూడా వాళ్ళు కూడా సేమ్ ప్రోడక్ట్ లింక్ పంపివు, నేను ఖచ్చితంగా దాన్ని తీసుకుంటాను అంటే నాకేమన్నా డిస్కౌంట్ ఇస్తారా? నో, 100% ఇవ్వరు. బట్ మన కంపెనీ ఏమంటుందంటే సేమ్ కేటగిరీ,
సేమ్ పర్పస్ అక్కడ ఏదైతే చేస్తున్నారో అదే వర్క్ ఇక్కడ చేసి మీ తరతరాలు చేంజ్ చేసుకోండి. మీ తరలాతలే కాదండి, మీ తరతరాతల్ని కూడా, అంటే మీకు అప్పుడు పుట్టకుండా ఉన్న వాళ్ళ తలరాతల్ని కూడా మీరే మార్చుకోండి అని చెప్తుంది మన కంపెనీ. మనకి పుట్టకుండా ఉన్న వాళ్ళ తలరాతలు మనం ఎలా మార్చమంటారా? మీరు మారితే వాళ్ళు మారిపోతారండి. మీరెక్కడుంటారో వాళ్ళు అక్కడే ఉంటారు కదా! మన తాతగారు ఏం చేసేవారు? మనం అదే చేస్తామంటే మనం జాబ్ చేసేవాళ్ళమా? హ్యాపీగా వాళ్ళు ఆహ్, ఫార్మర్ చేసుకుంటూ ఎక్స్‌ట్రార్డినరీ లైఫ్ ఎంజాయ్ చేశారు. మనం పొలం పని చేస్తామంటే నో. మేము చదువుకున్నాం కాబట్టి జాబ్ చేస్తామంటాం. మనమే ఇంత చేంజ్ అయినప్పుడు ఇంకొచ్చే తరం ఎలా ఉంటుంది? వాళ్ళకొక వెల్ ఫెడ్ లైఫ్‌ని పెట్టాలి కదా మనం. సో, మనం కూడా ఎంతో కొంత చేంజ్ అయ్యవ్వాలి అంటే అలాంటి కాన్సెప్ట్ ఇక్కడుందండి. ఇక్కడ 2200 అన్నాం కదా! ప్రోడక్ట్ బుక్ చేసుకోవడం అని చెప్పాం కదా! అలా. జస్ట్ మీరిక్కడ 2200 రూపీస్‌తో ఇక్కడ బుక్ చేసుకున్నట్లయితే రిమైనింగ్ అమౌంట్ మీరెలా కట్టాలి అంటే, మనం కంపెనీలో వర్క్ చేసుకుంటూ వెళ్తాం కదా! ఈ కంపెనీలో వర్క్ చేసుకుంటూ వెళ్తున్న ఇన్‌కమ్‌లో నుంచి మనకి ముక్కు పొడుగుకి రిమైనింగ్ అమౌంట్ ఆటోమేటిక్‌గా కంపెనీ కట్ చేసుకుంటుంది. అది ఎలా అనేది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు జాయిన్ అయిన 1 వీక్‌లో ఫుల్ ట్రైనింగ్ తీసుకోవాలి. సో, ప్రతి ఒక్కరూ వారం రోజులకి ఒకరిని రిఫర్ చేస్తూ పూర్తి ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ జాయిన్ అయిన ప్రతి వారు పూర్తి ట్రైనింగ్ తీసుకొని నేర్చుకోవాలి, నేర్పించాలి. డౌన్‌లైన్ మెంబర్స్‌కి ఆచరించేలాగా ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్టు మీరు జాయిన్ అయిన ఫస్ట్ వీక్‌లో మీరేం తెలుసుకోవాలి అంటే, కంపెనీ ప్రొఫైల్ ఏంటి? ప్రొడక్ట్ నాలెడ్జ్ ఏంటి? కమిషన్ స్ట్రక్చర్ అండ్ ఇన్సెంటివ్స్ ఫ్యూచరు అండ్ వీక్లీ 1 బిజినెస్, అంటే వచ్చిన ప్రతి ఒక్కరు ఒక పర్సన్‌ని జాయిన్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫస్ట్ వీక్‌లో మీరు జాయిన్ అయ్యారు కదా! సెకండ్ వీక్ మొదటి వారంలో మీరు పూర్తిగా ట్రైనింగ్ తీసుకున్నారు. రెండో వారం తెలిసిన వారికి బిజినెస్ గురించి తెలియజేశారు. సో, వారిలో నుండి కోరిక, తీరిక, ఓపిక, డబ్బు సంపాదించాలన్న ఆసక్తి ఉన్న వారిని ఒక వ్యక్తిని కంపెనీకి పరిచయం చేయండి. కాబట్టి మీరు ఏ అనే వ్యక్తిని కంపెనీకి పరిచయం చేశారు మరియు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ రెండో వారంలో మీరు మరియు ఏ అనే వ్యక్తి కలిసి మొత్తం ఇద్దరున్నారు. మూడో వారంలో మీరు బి అనే వ్యక్తిని తీసుకొని వచ్చారు. మీ ద్వారా వచ్చిన ఏ అనే వ్యక్తి A1 అనే వ్యక్తిని తీసుకొచ్చిందనమాట. ఇలా మూడో వారంలో చివరికి నలుగురయ్యారు. ఒక 1 పీవీ మ్యాచింగ్ అవుతుంది మీకు. 1 పీవీకి 500 రూపీస్ అనేది మన కంపెనీ మన అకౌంట్‌లో వేసిందనమాట కమిషన్. నెక్స్ట్ ఇలానే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారానికి ఒకరు చొప్పున తీసుకొస్తూ మనము టీమ్ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఇలా వారానికి ఒకరు తీసుకొచ్చినా కూడా ఏడో వారం వచ్చేసరికి మనకి 10 పీవీస్ అనేది మ్యాచ్ అవుతుంది. మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతాం. అలాగే 14వ వారం వచ్చేసరికి ఇక్కడ 100 పీవీలు మ్యాచ్ అవుతాయి. 40,000 రూపాయలకి సీలింగ్‌కి రీచ్ అవుతామన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారానికి ఒక బుకింగ్ చొప్పున కేవలం 2 ఆర్డర్లు బుక్ చేసుకుంటే చాలు. 14వ వారం నుండే మనము సిల్వర్‌లో 40,000 రూపాయలు అనేది తీసుకోవచ్చనమాట. ఇన్కమ్స్ ఓకే. నెక్స్ట్ ఏంటి? మాకేమన్నా ఇంకా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఏమైనా ఉన్నాయా? మేము ఈ కేటగిరీకి వచ్చాం కాబట్టి ఇంకేమైనా ఇస్తుందా కంపెనీ? ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. అవునండి. మన కంపెనీ ఏం చేస్తుంది అంటే, మనం చేసే వర్క్‌కి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకొంచెం ఫాస్ట్‌గా వీళ్ళని డెవలప్ చేపించాలి, బూస్టప్ ఇవ్వాలి అనే ఆలోచనతో మనకిక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా పెట్టడం జరిగింది. సింపుల్‌గా చెప్పాలంటే రైట్ ఒక 10 మెంబర్సు, లెఫ్ట్ ఒక 10 మెంబర్సు మన టీమ్ వస్తే, అంటే మీరు చేసినా, మీ కింద వాళ్ళతో చేసినా కూడా మీకు కౌంట్ అవుతుంది కాబట్టి, మీకు రైట్ ఒక 10, లెఫ్ట్ ఒక 10 వచ్చారంటే మిమ్మల్ని సిల్వర్‌లో ఫీల్డ్ ఆఫీసర్ అంటాం. ఇదొక బెస్ట్ కేటగిరీ. ఇక్కడ చూపిస్తున్నారు కదా వాచ్. ఈ వాచ్ అనేది మీకు గిఫ్ట్‌గా ఇస్తుందనమాట. సో, వాచ్ కూడా మనము అమేజింగ్ అండి. చాలా చాలా బావుంటుంది. ఆ వాచ్ వల్ల కూడా మనకి బిజినెస్ వస్తుంది. సో, నేను ఆ వాచ్ ఒక చిన్న ఫంక్షన్‌కి కట్టుకెళ్తే చాలా బావుంది. ఎక్కడ కొన్నావు? ఎలా కొనుక్కోవాలి? అని అన్నారు. నేను కొనలేదు. నాకు గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పా. మన కంపెనీని ఇలా నేను ప్రమోట్ చేసుకున్నాననమాట. సో, అలా కూడా మనకు టీమ్ వస్తది. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఫీల్డ్ ఆఫీసర్స్ మనం ఎలా అయితే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో అలాంటి ఫీల్డ్ ఆఫీసర్స్ లెఫ్ట్ 8 మెంబర్స్, రైట్ 8 మెంబర్స్ వస్తే మనం ఇక్కడ టైమ్ లిమిట్స్, టార్గెట్స్ అస్సలు లేవండి. ఇది చెప్పేటప్పటికి కొంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్‌కి ఇవన్నీ పెట్టారు, బానే ఉంది. టార్గెట్స్ ఉంటాయేమో అని డౌట్ వస్తుంది. మనకిక్కడ టైమ్ లిమిట్స్ కానీ, టార్గెట్స్ కానీ అలాంటివి ఏవీ లేవు. మీరు ఎంత ముందుకు ఫాస్ట్‌గా వెళ్ళాలనుకుంటే అంత ముందుకు వెళ్ళొచ్చు. ఎంత ఫాస్ట్‌గా వెళ్ళగలిగితే అంత ఇన్కమ్ తీసుకోవచ్చు.
సో 10,500 చెక్ తీసుకున్న తర్వాత మీరు ఎలా అయితే ఆర్గనైజర్ అయ్యారో రైట్ ఒక 6 మెంబర్స్ వస్తే మీరు డెవలప్మెంట్ ఆఫీసర్ కాకుండా మీకు ఒక 50,000 చెక్ ఇస్తున్నారు. 50,000 అండి. చెక్ రూపంలో మనకి గిఫ్ట్‌గానే ఇస్తున్నారు. కొంతమందికి ఇంకొక చిన్న డౌట్ వస్తుంది. ఇవన్నీ ఇస్తున్నారు. మాకొచ్చే సీలింగ్ ఇన్‌కమ్‌లో ఏమైనా డబ్బులు కట్ చేసుకుంటారా? లేకపోతే మాకు మ్యాచింగ్ ఇన్‌కమ్‌లో సగం ఇన్‌కమ్ ముక్కుపుడు కట్ చేసుకున్నట్టు మళ్ళీ ఏమైనా కట్ చేసుకుంటారా? ఇలాంటి డౌట్స్ వస్తాయి. 0.1% కూడా మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇవన్నీ మనకి గిఫ్ట్ రూపంలోనే ఇస్తుంది మన కంపెనీ. మీరు ఎలా అయితే డివిజన్ ఆఫీసర్ అయ్యారో రైట్ ఒక 4 మెంబర్స్, లెఫ్ట్ ఒక 4 మెంబర్స్ అయినట్లయితే ఏరియా మేనేజర్ అవుతారు. 1,00,000 మీ కంపెనీ చెక్ ఇవ్వడం జరుగుతుంది. చెక్ రూపంలో కానీ క్యాష్ రూపంలో కానీ కంపెనీ మనకి ఇవన్నీ కూడా మనకి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్కమ్లోనే సింపుల్గా ఇస్తుంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్. సో ఏదైనా ఒక ఆఫీస్లో వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఎక్స్ట్రాఆర్డినరీ వర్క్ చేస్తే మనకి కంపెనీ ఏం చేస్తుంది, ఇంకొంచెం ఎక్కువ శాలరీ పెంచడమో లేకపోతే బోనస్ ఇవ్వడమో కదా ఇలా చేస్తుంది. మన కంపెనీ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తుంది. మీరు ఒకవేళ నార్మల్ పర్సన్‌గా ఉండి మీకు మేనేజర్ పోస్ట్‌గా అపాయింట్ చేయడము ఇలా ఉంటాయి కదా ఆఫీసెస్‌లో. కానీ అలాగే మన కంపెనీలో కూడా బెస్ట్ రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీరు ఎలా అయితే ఏరియా మేనేజర్ అయ్యారో రైట్ ఒక 3 మెంబర్స్, లెఫ్ట్ ఒక 3 మెంబర్స్ వస్తే మీరు రీజనల్ మేనేజర్‌గా మిమ్మల్ని బెస్ట్ రికగ్నిషన్ ఇవ్వడం జరుగుతుంది. 3,00,000 ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఎలా అయితే రీజనల్ మేనేజర్ అయ్యారో మీ టీమ్ జనరల్ మేనేజర్స్ 2 మెంబర్స్ వచ్చినట్లయితే మేము టీమ్ జనరల్ మేనేజర్‌గా చేసి 20,00,000 అనేది మీకు బోనస్‌గా ఇవ్వడం జరుగుతుంది. అంటే బోనస్ అంటే మన జాబ్ చేసే వాళ్ళకి అర్థం అవ్వాలని క్లియర్‌గా చెప్తున్నా. 20,00,000 20,00,000 రూపాయలు ఒక చిన్న పల్లెటూరులో వాళ్ళకి నచ్చినట్టు ఒక మంచి ఇల్లు కట్టుకోవచ్చు. లేదా వాళ్ళకి నచ్చింది ఏదైనా చేయొచ్చు. లేడీస్‌కి అయితే మంచి గోల్డ్ కొనుక్కోవచ్చు కదా! సో 20,00,000 అంటే ఆషామాష కాదు కదా! సో హ్యాపీగా మనకిక్కడ మనకు కంపెనీ ఇచ్చారండి. సో మన కంపెనీలో ఇవ్వడం జరుగుతుంది. మొత్తం టోటల్‌గా మనకి 24,60,500 రూపీస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఇన్కమ్‌గా మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. మనకి సిల్వర్లో వచ్చే 40,000 కాకుండా ఇవన్నీ మనకి అడిషనల్‌గానే మన కంపెనీ మనకి పే చేస్తుంది. కంపెనీ మనకి ఇది ఎందుకు ఇస్తుందని డౌట్ వచ్చినట్లయితే మనం చేస్తున్న వర్క్‌ని గుర్తించి మన కంపెనీ మనకి ఇస్తుందండి. సో సెకండ్ ఇన్కమ్‌కి వచ్చేసరికి సెకండ్ లెవెల్‌లో ఇయర్ రింగ్స్ ఉంటాయి. గోల్డ్ లెవెల్ అండి. సో ఇక్కడ ఇయర్ రింగ్స్ కాస్ట్ 15,000 అండ్ ఇయర్ రింగ్స్ బుకింగ్ వచ్చి 3,000 అనమాట. 3,000 మనం కట్టగలిగితే కట్టుకోవచ్చు. లేదంటే కంపెనీనే మనకిచ్చే ఇన్కమ్‌లోనే 50% కట్ చేసుకుంటుంది. సో ఇక్కడ వీక్లీ ఇన్కమ్ 80,000, మంత్లీ ఇన్కమ్ 3,20,000 రూపీస్. సో అదేవిధంగా సిల్వర్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళందరూ కూడా గోల్డ్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటారు. అలా షిఫ్ట్ అయిన వాళ్ళు బి వచ్చినట్లయితే 1,000 రూపీస్ ఇస్తుంది ఫస్ట్ కమిషను. సెకండ్ కమిషన్ నుంచి సెకండ్ పీవీ నుంచి 800 రూపీస్ ఇస్తుంది. ఇలా 100 పీవీకి కౌంట్ చేసుకుంటుంది. సేమ్ 100 పీవీకి వీక్లీ 80,000, మంత్లీ 3,20,000 రూపీస్ అనేది ఇందులో మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి గోల్డ్‌లో కూడా ఇన్సెంటివ్స్ ఇస్తుంది మన కంపెనీ. సో గోల్డ్‌లో ప్రమోషన్స్ ఇస్తూ ఇన్సెంటివ్స్ ఎలా ఇస్తుంది అంటే మనం గోల్డ్ సేల్స్ మ్యాన్‌గా 88 మెంబర్స్ వస్తే ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నాం. అండ్ రిచ్ వాచ్ అనేది తీసుకుంటున్నాం. అలాగే ఫీల్డ్ ఆఫీసర్స్ 6 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ అవుతాం. 10,500 రూపీస్ చెక్ తీసుకోవచ్చు. అలాంటి ఆర్గనైజర్స్ 5 మెంబర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ అవుతాం. 50,000 రూపీస్ చెక్ తీసుకోవచ్చు. అలాంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ 4 మెంబర్స్ వచ్చినట్లయితే ఏరియా మేనేజర్ అంటాం. 1,00,000 రూపీస్ చెక్ తీసుకోవచ్చు. అలాంటి ఏరియా మేనేజర్లు 3 మెంబర్స్ వస్తే మీరు రీజనల్ మేనేజర్ అవుతారు. 3,00,000 రూపీస్ చెక్ తీసుకోవచ్చు. అలాంటి రీజనల్ మేనేజర్లు 2 మెంబర్స్ వచ్చినట్లయితే టీమ్ జనరల్ మేనేజర్ అంటాము. 20,00,000 అనేది చెక్ తీసుకోవచ్చు. ఇలా టోటల్‌గా గోల్డ్‌లో మీరు 24,60,500 రూపీస్ అనేది ఇన్సెంటివ్స్ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థర్డ్ లెవెల్‌కి వచ్చేసరికి రింగ్ చేతి ఉంగరం కాస్ట్ వచ్చి 35,000 అండి. ఇక్కడ బుకింగ్ వచ్చి 6,000 రూపీస్. మనం కట్టగలిగితే కట్టుకోవచ్చు. అప్పటికి మనం కట్టుకోగలిగే స్తోమత మనకు ఉంటుంది. బట్ లేదండి మేము కట్టుకోము అంటే కంపెనీనే మనకిచ్చే ఇన్కమ్‌లోనే 50% కట్ చేసుకుంటుంది. సో ఇక్కడైతే వీక్లీ ఇన్కమ్ 1,50,000, మంత్లీ ఇన్కమ్ 6,00,000 అనమాట. సో అదేవిధంగా గోల్డ్‌లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు డిజైర్‌లకి వస్తారనమాట. అలా షిఫ్ట్ అయిన వాళ్ళు బి వచ్చినట్లయితే ఒక పీవీకి 1,500 రూపీస్ ఇస్తుంది మన కంపెనీ. సెకండ్ పీవీ నుంచి 1,500 రూపీసే ఇస్తుంది. సో ఇక్కడ మనకి వీక్లీ ఇన్కమ్ 1,50,000 రూపీస్ అనమాట. సో అదేవిధంగా డిజైర్‌లో కూడా మనకి ప్రమోషన్స్ అండ్ ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఎలా అంటే సేమ్
డిజైర్లో సేల్స్ మ్యాన్స్గా 6 మెంబర్స్ వస్తే ఇక్కడ మనం ఫీల్డ్ ఆఫీసర్ అవుతున్నాము. దీనికి గాను రిచ్ వాచ్ అనేది మనకి ఇస్తుందన్నమాట. అలాంటి ఫీల్డ్ ఆఫీసర్స్ 5 మెంబర్స్ వస్తే ఆర్గనైజర్ 10,500 రూపీస్. అలాంటి ఆర్గనైజర్స్ 4 మెంబర్స్ వస్తే డెవలప్మెంట్ ఆఫీసర్ 50,000 రూపీస్ చెక్. అలాంటి డెవలప్మెంట్ ఆఫీసర్స్ 3 మెంబర్స్ వచ్చినట్లయితే ఏరియా మేనేజర్ 1 lakh అనేది తీసుకోవచ్చు. అలాంటి ఏరియా మేనేజర్లు 2 మెంబర్స్ వస్తే రీజనల్ మేనేజర్ అంటాం. 3 lakhs రూపీస్ చెక్ తీసుకోవచ్చు. అలాంటి రీజనల్ మేనేజర్స్ 2 మెంబర్స్ మళ్ళీ వచ్చినట్లయితే టీమ్ జనరల్ మేనేజర్ అంటాము. 20 lakhs అనేది తీసుకోవచ్చు. ఇలా డిజైర్లో కూడా టోటల్గా 24,60,500 రూపీస్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ లాస్ట్ డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ 4th లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ లక్లీస్ ఉంటుంది. దీని కాస్ట్ వచ్చి 1,97,600 రూపీస్ అనమాట. బుకింగ్ 60,000. అప్పటికి మనం పెట్టుకుంటామంటే పెట్టుకోవచ్చు బుకింగ్కి, లేదంటే కంపెనీనే కట్ చేసుకుంటుంది. నో ప్రాబ్లం. మన చేతి నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరమే లేదు. ఇక్కడ వీక్లీ ఇన్కమ్ 7,50,000 రూపీస్ అండ్ మంత్లీ ఇన్కమ్ 30 lakhs అండి. చూడండి ఎవరికి వస్తుందండి 30 lakhs. ఒక్క రోజుకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశం ఏ బిజినెస్లో అని చెప్పండి, ఏ జాబ్లో అని చెప్పండి. ఇంతటి గొప్ప అవకాశం ఈ బిజినెస్ మనకు కల్పిస్తున్నందుకు మనం చాలా అదృష్టవంతులమండి. సో ఇలా చూసుకున్నట్లయితే డిజైర్లో ఫీల్డ్ ఆఫీసర్ అయిన వాళ్ళు డ్రీమ్లోకి వస్తారు. ఇలా వచ్చిన వాళ్ళు ఏబి వచ్చినట్లయితే ఒక పేరుకి 7,500 రూపీస్ ఇస్తుంది మన కంపెనీ. దీంట్లో కూడా 100 పీవీస్కి మ్యాచ్ చేసుకొని 7,50,000 రూపీస్ ఇస్తుంది. వీక్లీ మంత్లీ 30 lakhs అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇందులో కూడా మనకి ఏమన్నా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయా, ఇన్కమ్ ఉంటుందా, ఏమన్నా ప్రమోషన్ ఉంటుందా అన్నట్లయితే ఎస్, ఇందులో కూడా మనకి ప్రమోషన్ ఉంటుందండి. సో అది ఎలా ఇస్తుంది అంటే డ్రీమ్ సేల్స్ మేనేజర్స్గా 30 మెంబర్స్ వచ్చినట్లయితే టీమ్ మేనేజర్ అవుతాం. 50,000 చెక్ తీసుకోవచ్చు. టీమ్ మేనేజర్స్గా 5 మెంబర్స్ వస్తే ప్లానింగ్ మేనేజర్ 2 lakhs చెక్ ఇస్తుంది. ప్లానింగ్ మేనేజర్స్ లాగా 4 మెంబర్స్ వచ్చినట్లయితే బిజినెస్ సపోర్ట్ మేనేజర్ అవుతాం. 10 lakhs చెక్ తీసుకోవచ్చు. బిజినెస్ సపోర్ట్ మేనేజర్ లాగా 3 మెంబర్స్ వచ్చినట్లయితే జూనియర్ మేనేజర్ అవుతాం. 25 lakhs చెక్ తీసుకోవచ్చు. అలాంటి జూనియర్ మేనేజర్స్ 2 మెంబర్స్ వచ్చినట్లయితే మనం ఈ కంపెనీలో CEO అవుతాం. సో CEO అంటేనే కొంతమందికి మీనింగ్ తెలియకపోవచ్చు. సో CEO అంటే కంపెనీకి ఓనర్ అయ్యే అవకాశము ఈ బిజినెస్లో మనకు కల్పిస్తుందండి. దాంతోపాటు 1 crore 1 కోటి రూపాయల చెక్ అనేది మనకి ఇస్తుంది. సో ఒక 2,200 రూపాయలు తీసుకొని ప్రపంచం మొత్తం తిరిగినా కూడా ఇలాంటి అవకాశం ఎవరిస్తారండి? ఏ కంపెనీ కూడా ఇవ్వదు. మన కంపెనీ మనకిస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనము ఒక రోజుకి ₹1,00,000 సంపాదించుకునే అవకాశాన్ని ఈ బిజినెస్ మనకు కల్పించింది. సో ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలా అదృష్టవంతులండి. సో ఇప్పటిదాకా నేను చెప్పిన వాటిలో మీకు ఏదైనా అర్థం అవ్వకపోతే ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ స్లైడ్లో చూడండి. ఇప్పుడు చెప్పేది మీకు అర్థమవుతుంది అనమాట. సో సింపుల్గా ప్లాన్ మొత్తం చూసినట్లయితే ఫస్ట్ సిల్వర్ సేల్స్గా మనకి ఒక పీవీకి 400 రూపీస్ వస్తుంది. వీక్లీ ఇన్కమ్ 40,000 వస్తుంది. మంత్లీ ఇన్కమ్ 1,60,000 రూపీస్ వస్తుంది. ఇన్సెంటివ్స్ మాత్రమే 24,60,500 రూపీస్ వస్తాయి. ఇలా గోల్డ్లో సెకండ్ ఇన్కమ్కి వచ్చేసరికి 1 పీవీకి 800 రూపీస్, వీక్లీ ఇన్కమ్ 80,000, మంత్లీ ఇన్కమ్ 3,20,000, ఇన్సెంటివ్స్ 24,60,500 రూపీస్. అండ్ డిజైర్లోకి వచ్చేసరికి థర్డ్ ఇన్కమ్లోకి వచ్చేసరికి ఒక పీవీకి 1,500 రూపీస్, వీక్లీ ఇన్కమ్ 1,50,000, మంత్లీ ఇన్కమ్ 6 lakhs అండ్ ఇందులో కూడా ఇన్సెంటివ్స్ సేమ్ 24,60,500 రూపీస్. డ్రీమ్లోకి వచ్చేసరికి ఒక పీవీకి 7,500 రూపీస్ ఇస్తుంది. ఇలాగే వీక్లీ ఇన్కమ్ 7,50,000 రూపీస్ ఇస్తుంది. మంత్లీ 30 lakhs అనేది అక్షరాల 30 లక్షల రూపాయలు అనేది మన కంపెనీ మనకి ఇస్తుంది. ఇన్సెంటివ్స్ చూసినట్లయితే 1,31,50,000 రూపాయలు అనేది ఇస్తుంది. టోటల్గా మనకి వారానికి 10,20,000 రూపాయలు, నెలకి 40,80,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇన్సెంటివ్స్ మొత్తం 2,11,31,500 రూపాయలు అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి అవకాశం ఎక్కడ దొరుకుతుందండి? ఎంత ఆలోచించినా మనకి ఛాన్సే లేదు, మన ఒక కంపెనీ తప్ప. ఈ బిజినెస్లో గెలవాలి అంటే నీలో కోరిక కాదు కసి ఉండాలి అంటుంది మన కంపెనీ. సో కసి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ని చేయగలుగుతారండి. నెక్స్ట్ మన కంపెనీ ఎథికల్ అండ్ లీగల్ బిజినెస్. జాయినింగ్ ఓన్లీ 2,200 రూపీస్ మాత్రమే.
అండ్ మనకి వారం వారం పేమెంట్స్, వీక్లీ ఇన్కమ్స్ అనేది వస్తుంది. ఒకటే పని 4 రకాల ఆదాయాలు, ప్రతి నెల కొనటం, అమ్మటం అలాంటివి ఏవి లేవన్నమాట. తరతరాలకు ఆదాయం ఇస్తుంది మన కంపెనీ. సక్సెస్ అనేది నీ యాటిట్యూడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగే మన నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఇచ్చే ప్రజెంటేషన్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాటిని బేస్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఓన్లీ 2200 రూపీస్తో స్టార్ట్ చేయండి. గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.